అగో మీ చిన్నబాబు లేరేందే? ఎప్పటికుంటారా? వాళ్ళకి చేను పనులు ఉంటాయి, చేనికి పోవచ్చు. అబ్బో బాగానే సంపాదిస్తాను చేనుల పొంటి పోయి. చేనుల పొంటి అంటే వాళ్ళే చేసుకుంటారా భూమి? వాళ్ళ మునాబో బట్టిలా? మునాబాలు ఎక్కడి, వాళ్ళే చేసుకుంటారు. అంతేరా, మంచిగానే పట్టు. పిల్లలు అంత మంచిగా రారా? ఇప్పుడే వస్తాను రా, ఇప్పుడే వస్తాను. అయ్యో అమ్మమ్మ తాత లేరా? ఇప్పుడే వస్తానం రా బుజ్జి. ఏమన్నా తీసుకొద్దామంటే పైసలు లేవు, ఏమొద్దు అని అంటివి. వాళ్ళ అమ్మమ్మల దగ్గరనే ఉన్నారు కదా, ఇంకెందుకు అంటివి. మిట్టుకుమని చూడబట్టే ఏమన్నా దత్తే ఎంత మంచిగా ఉండు, ఎంత మురిసిపోతురు. అట్లా కాదే పిచ్చిదానా, మీ అవ్వలు అదోటి ఇదోటి కొనిస్తారు, మళ్ళీ వాళ్ళు కొనిచ్చి మనం కొనిచ్చి అంత జలుబులు దగ్గులు జేరాలు ఇవన్నీ అవసరమా? గందుకనే నేను అనేది పైసలు ఇవ్వనేది. ఎందుకే కొంచెం అర్థం చేసుకోవు బుజ్జి. ఏం తెలియదురా, అమ్మమ్మలనే మంచిగా అదోటి ఇదోటి అడగాలి. ఇక్కడనే ఉండి చదువుకుంటారు కాబట్టి వాళ్ళనే అడగాలి, ప్రతి ఒక్కటి వాళ్ళనే అడగాలి. ఓకేనా? తెద్దురా కానీ తెద్దుము, కానీ ఏం చేస్తాం, దుకాణాలు కూడా కొన్ని బంద్ ఉన్నాయి, కొన్ని తెరిచి ఉన్నాయి. తెరిచి ఉన్న దానిలేమో బరాబర్ లేవు, బంద్ ఉన్న దానిలేమో మంచిగా ఉండవచ్చు. గట్లా అందుకని తేలే. కానీ ఏం బాధపడదు, మంచిగా చదువుకోవాలి. చదువుకున్నాక మీరే కొనుక్కుందరు ఏదైనా ఉంటే. ఇక తెచ్చుడేమద్దు, బట్ ఎవరు మీకు తెచ్చినందుకు చదువు మంచిగా చదివితే మీరే సంపాదించుకుంటారు అన్ని కదా అనే. ఓ మంచిగానే చెప్తావు చెప్పమంటే. అసలు ఎందుకు వచ్చినాం మనం మా అవ్వగారింటికి? అరే ఎందుకు పోతానము అని ఎన్నిసార్లు అడిగినా చెప్పవు. అయ్యో చెప్తేనే మీ అవ్వలు వచ్చినాక మాకు చెప్తా. కానీ ఈ తాళం వేసి ఉన్నది ఏంది? పొలగాళ్ళేమో బయట కూర్చుంటే రాసుకుంటారు. ఈ తాళం వేసి ఉన్నది ఏంది? బుజ్జి ఏమైందిరా, తాళం ఎందుకు వేసి ఉన్నది? అమ్మమ్మ తాత 10,000 కదా, తాళం వేసుకొని వేళ్ళు. అమ్మమ్మ తాత పనికి పోతే తాళం వేసుకొని పోతారా? అంటే మీరు మమ్మల్ని బయట పెట్టి, అయ్యో దేవుడా ఏందే ఇది. నేను అందుకని నాకు ఎందుకైనా మంచిదని ఇక్కడ అద్దు అనిపిస్తుంది. మీ వాళ్ళ దగ్గర ఉండి చదువుకున్నాడు అద్దు, వీళ్ళు అద్దు, ఇక్కడ అద్దు అని అంట. ఏం చేస్తావు, చదువు మంచిగా వస్తుందని ఇక్కడ ఉంచుడు తప్ప. అయ్యో దేవుడా, నా పొలగాలని బయట వారేసి తాళం వేసుకొని పోతాలట. ఏందే మరిచి ఏందేంది? మా అవ్వలేమన్నా ఇక్కడ ఉంచుండి పిల్లగాన్ని ఇక్కడనే చదువుపియండి అని నిన్ను అడిగినరా? నువ్వే అక్కడ ఉంటే పుస్తకాలకు పైసలు అవుతానే, తిండికి పైసలు అవుతానే అని మన్మరాలు ఎవరన్నా ఉంటే అమ్మమ్మలు ఇంటికన్నా చదువుకుంటారు అని వీళ్ళ మీద వేస్తేవి. వాళ్ళు ఏదో మంచిగా చదివించుకుంటారు. అంతగానే మీదైతే తీసుకోవాలని తీయరాదు, మన దగ్గరనే బండ్లు ఇద్దాం, చక్కనే చదివించుకుందాం. అయ్యో ఉట్టికనే రేసేకి అంతగానో కోపానికి అత్తనమైందే. నేనేమననే ఇప్పుడు? అయ్యో ఏదో మాట అంటే పుసుకొని తప్పు అవుతుంది. నాదే తప్పు తీస్తారు ఏదున్నా కానీ. ఏమవుతుంది బుజ్జి, మంచిగా చదువుకోవాలిరా, ఇక్కడనే చదువుకోవాలి. పోనీ తాళం వేసుకొని పోనీ, వీళ్ళు ఇక్కడనే ఉన్నాయి తీయరాదు. అక్కడ చూసినావా, నువ్వు అట లొల్లి పెట్టకు, అటేటువా చదువుకోనరా. బాప అటేటు పోతాడు, మీరు మంచిగా చదువుకోండి. అబ్బో హోంవర్క్ రాస్తాను కదా. అయ్యో పోతా తీయరాదే, మాకు పోతా అటేటు పోతా. అబ్బో వీళ్ళకి MBBS FRCS అన్ని చదువుతాలని లొల్లి పెడతారు, అటేటు పొమ్మంటారు. అబ్బో మీ సినిమా పోలు వచ్చిళ్ళు, తలుపు తీసిళ్ళు, దాదా మాట్లాడదాం. ఓ టింగు రంగుమని అటేటు ఓకు. మొన్న మా అవ్వ ఫోన్ చేసి చెప్పింది, వాళ్ళకును మా అవ్వలకు బొచ్చలు లొల్లైందట, మాటలు లేవట. వాళ్ళకు మాటలు లేకుంటే మనకేందే, మనకైతే మాటలు ఉన్నాయి కదా, నేను పోయి మాట్లాడతా. నువ్వు మాట్లాడితే మళ్ళీ మా వాళ్ళు వచ్చినాక బాధపడరా? మేమేమో మాకేమో లొల్లైంది, మా అల్లుడు పోయి మాట్లాడినంటే ఎంత విలువ తక్కువ. అయ్యో అంతేనా? సరే పటు. అబ్బా పోయినసారి వచ్చినప్పుడు 2 సార్లు కలుగు తీసుకుపోయిండు ఆ మామ. పాపం ఇప్పుడు మాటలే లేవా? వీళ్ళేమనుకుంటారు పోయి మాట్లాడితే? అద్దానే మొత్తం మాట్లాడు అద్దంటావా నువ్వు కూడా? చెప్పనే పడితే మీ అల్లుని కూడా 2-3 సార్లు కళ్ళుకి తీసుకుపోయినా గింత నీయట్లేదు. మీ అల్లుడిని మా అల్లుడు అనుకున్నావు, అంతగానే ఇచ్చేసినా కూడా గింత లొల్లి పెట్టుకుంటారని 2 ముచ్చట్లు అన్నారట. ఇక నీ ఇష్టం. అబ్బో గట్ల కూడా అన్నారా? ఇక అద్దుతి. అబ్బో నా దాగిచ్చిన ముచ్చట కూడా ఎత్తేసిల్లా అయితే లొల్లి అయినప్పుడు. ఏమద్దుతి, ఇక నేను ఏం మాట్లాడా కానీ తాగుతాలు కావచ్చు. తెచ్చుకున్నారు, ఆ అత్త కూడా బాగానే తాగుతుంది. అగో బిడ్డాలుడు వచ్చినట్టున్నది కాదే. అరే పండుగ లేదు, ఇప్పుడు ఎట్లా వచ్చింది మరి? వాళ్ళ పండుగ పాపమా, ఓ కచ్చడే అచ్చడు మిడక. అగో అత్తాలే, మీ అవ్వబాబు అత్తాలు. అత్త మామ బాగున్నారా? అంత మంచేనా? అంత మంచుకుంటుందా? పారా మంచుకుంటుందా మామ? అత్త నీ చేనొప్పి తగ్గిందా? తగ్గింది అల్లుడు, తగ్గింది. ఇప్పుడు పానం మంచిగానే ఉన్నది. మంచిగానే ఉన్నది అల్లుడు. ఏంది అల్లుడు, మేము అడిగేది నువ్వు అడుగుతాను, ఎన్నడు అడిగింది మేము అడిగినా మూతి దింపుకునేది. ఇటు పొడి చెప్పొద్దు అటు పడుతుందా, అటు పొడి చెప్పొద్దు ఇటు పడుతుందా?
ఇదేమో చిత్రం. అయ్యో అత్త ఎవరు అడిగితే తప్పే ఉన్నది అత్త, దీని ఇబ్బంది పడాల్సిన పని ఏమున్నది? ఇక అడగబుద్ధి అయింది, అడిగినా ఏమున్నది అత్త, ఇక మీకు పానం మంచిగా లేదు, అన్నీ నాకు ఎరకైతానే కదా. అప్పుడు అంటే తీరుండే ఏదైనా నేను అర్థం చేసుకోపోయేది, కానీ ఇప్పుడైతే అర్థం చేసుకుంటానా, అన్ని అర్థం చేసుకుంటాను. ఎప్పటికీ పైసలు అని పీక్క తినేది వీళ్ళని. ఈసారి పైసలు అడగద్దు, మంచిగా ఉండాలి, మంచితనంగా ఉండాలి అని చెప్పి నేను అర్థం చేసుకున్నా. ఈ కాంచెల్లి ఏది అడగా, ఏ పెట్టుబోతలు పెట్టకుల్లి, మీరు ఏం చేయకుల్లి అత్త అత్త మామ, ఇక మీరు తప్ప నాకు ఎవరు మామ. అవునా, నీకు ఇంత బుద్ధి వచ్చిందా అల్లుడు? ఇక బుద్ధి అంటే మామ మాకు వచ్చింది ఈ బుద్ధి. ఇక అయితే కానీ అత్త గిదేంది అత్తగా పొలగాలని బయటనే కూర్చోబెట్టి ఇల్లుగా తాళం వేసుకొని పోతే గిది వారు బయట కూర్చుంటే పురుగు పూసి ఎట్లత్త మా పొలగాలని మీ దగ్గర ఉంచడం అంటే ఎట్లా చదివియాలి, ఎట్లా ఉంచాలి, ఎట్లా పద్ధతులు నేర్పాలి, ఇక తాళం ఇచ్చిపోరా అత్త. అయ్యో పొలగాని నాకు మస్తు బాధ అనిపించింది, చూసుడుతారే అబ్బా పానం కలకల అనిపించింది. ఎట్లా ఏంది పొలగాన్లు వచ్చి గడ కూర్చుంటే అబ్బా ఏదైనా శివ కుట్టినేంది, దోమ కుడితేంది, ఏం గతి, ఇవాళ రేపు రోగాలను నమ్మత్తలేదు, ఏందత్త గిట్లా పొలగాన్ని మీ దగ్గర ఉంచితే గంతేనా, గడ కూర్చొని పెడతారా మీరు? తాళం వేసుకొని పోయినావు అంటే ఏం చేయాలి అల్లుడు? మొన్న తాళం చేయించి మొన్నటి దాకా తాళం చేయించే పోయేది రోజు. ఇచ్చిపోతే పొరగలు కూడి ఇంత ఆట వేయినరు, ఈ వాడ కదా గా వాడకి ఆట వేయినరు, తలుపులు తీసిండ్రు ఆట వేయినరు. అయ్యో కోతులు వచ్చినాయి, కోతులు వచ్చి ఇల్లంతా బియ్యం వెగదలినాయి. ఆ వెగదలుతామని అనుకుంటే కుక్కలు వచ్చినాయి, 4 కుక్కలు ఎరి కుక్కలు వచ్చి మొత్తం బువ్వ తిన్నాయి, నీళ్ళు వారబోసినాయి, అంత బియ్యం బుక్కినాయి, గాయ ఇల్లంతా గాయ గత్తరు. ఇక ఏం చేయాలి, వచ్చే వరకు ఎక్కడనే ఉన్నది, పిల్లలు ఇంక ఇంటికి రాలేదు. అయ్యో అని మొత్తుకుంటూ పోయి మా ఆవాడ పోయి పిల్లగాలు తీసుకురాని వేయండు, నేను బోళ్ళని అవతల వారేసిన. ఏం చేయాలి, కుక్కలు ముట్టుకున్న బోళ్ళు ఉంచుకుంటామా? ఇక అయ్యో బియ్యం పోతే ఏమవుతుంది, బోలు పోతే ఏమవుతుంది, పొలగాలకు తాళం చేసి ఇచ్చిపోతే అయిపోవు. అయినా కానీ వాళ్ళు ఏమున్నది, అయ్యో గిట్లా కాదురా బుజ్జి, గిట్లా తలిపేసిపోవాలి, తలుపు దగ్గరికి వేయాలని చెప్పి చెప్పుకోవాలి. కానీ అయ్యో తాళం చేపట్టకపోతే వాళ్ళు బయట కూర్చుంటే అత్త ఇక పురుగు పూసి ఎట్లుంటుంది అత్త, మీ దగ్గర నమ్ముంచడం, ఇక నమ్మకాన్ని వమ్ము చేస్తే ఎట్లుంటుంది చెప్పు? పురుగు పూసి అంటారు వాళ్ళు కూడా. నీకే ఎరకనా పిల్లగాళ్ళ గురించి? మేము పెంచలేదా? మేము 3 పిల్లగాళ్ళని పెంచినాము, చిన్నప్పటి కాదు పట్టుకైనా సాధి పెద్ద చేసినామా, మాకు ఎరకలేదా? అయ్యో పిల్లలన్న పడుతుంది, పిల్లలని మేము చూసుకుంటలేమా? పిల్లల కొరకే ఆగమాగం పని ఇడిచిపెట్టి యాళ్ళ పొద్దుగాలత్తాను ఇంటికి. 7 గంటలకు వచ్చేటోళ్ళ వాళ్ళుడు, పిల్లల కోసం 5 గంటలకి వస్తాను వాళ్ళుడు ఇంటికి. బాపు ఈయనతో ఎప్పటికీ ఏదో ఒక లొల్లు ఉంటదే, అవన్నీ ఏం పట్టించుకోకుండి. అంత మంచేనానే? అబ్బా బాపు అంత మంచేనా? షేన్లు ఏం పని చేసేస్తాళ్ళు? అంత మంచి బిడ్డ, పేడుకో మందు కొడతానా, మీ అవ్వ నీళ్ళు మొత్తాన్ని, నేను మందు కొడతానా. ఇక మాట్లాడుకోవాలి, మంచేనా ఇదా అదా అంత మంచుకున్నారు. ఇక ఏమన్నా అంటే నా గురించి మాట్లాడుకోండి, అటెండ్ పోతా, నా గురించి మాట్లాడుకోవాలి, ఇక నా గురించి ఇట్టుకోవాలి కాసేపు. మీ కొడవది ఇక లొల్లి. బుజ్జి మేము మంచిగానే ఉన్నామే, మళ్ళీ ఎందుకు వచ్చిండ్రే? మొన్ననే పోతుంది కదా. ఏమోనే అవ్వ, ఇక్కడికి వచ్చే కారణం ఏందో నాకు తెలియదు. నిన్ననే వద్దామని తయారయ్యి వచ్చినాం, ఆందాకి వచ్చినాక బస్సులు దొరకలే. నేను ఈ ఎండలో ఏముండా ఇంటికే పోతా అని అన్న వాళ్ళే నిన్న ఆగిపోయినాం. ఈరోజు మళ్ళీ తీసుకొచ్చిండు, ఇక నేను ఎంబడబడి వచ్చిన గంతే, కానీ కారణం ఏందో తెలియదు. అగో మళ్ళీ ఏమన్నా పైసలు కావాలని లొల్లి చేసి ఉండారా బుజ్జి? ఏం పైసలు వద్దట బాబు, ఇప్పుడు కూడా అన్నాడు కదా పైసలు ఏం వద్దని, పోదాం అన్నాడు, కానీ పైసల గురించి ఏం ముచ్చట చెప్పలే. అయినా మొన్ననే అన్నాం కదా, పైసలు గీసాలు కట్నం గిట్నం అడిగితే పోలీసులను పట్టిద్దామని. అరే గదే మరి ఎందుకు వచ్చినట్టే? ఏమాపా చెప్పేదాకా నువ్వు కూడా సప్లై అవ్వుకో, ఎందుకు వచ్చినామని అడగకు. అవును, అడుగుతా పెద్ద బాంబు పేలుతాడు, నేను అడగా. అవ్వ ఈయనే మాట్లాడుకుంటూ ఉంటారైందే, రాండి ఇంట్లోకి రాండి, ఆ తాళం చేయిటి, తాళం తిత్తా, కాళ్ళు కడుకోపోండి. ఇగో అల్లు నీ సరన్నా కళ్ళు తీసుకపో, నువ్వు ఒక్కనే పోయావు. నేను తీసుకపోతే నా ఉన్న వాడికాయలు మొత్తం తాగుతాడు. అవ్వ ఇంట్లో నూనె మొత్తమే లేదా అనే బజ్జలు చేసుకుందామంటే? లేదు బిడ్డ, పచ్చమ్మలే పైసలు లేవు, ఉన్న నోటితో చదువుకుంటాను. ఇగో నీళ్ళు పెట్టినా స్నానం చేయి. నేను తానం చేయ, కళ్ళు వచ్చినాకనే తానం చేస్తా. ఏమోపో నీ ఇట్టం, కాగి నీళ్ళు ఉట్టిగా దండకు కాబట్టి. ఏం కాదు కానీ నేను మళ్ళత్తా వచ్చినాకనే తానం చేస్తా. అగో అత్త మామ ఎటు పోతాడు? ఎటు పోతాడు? సాయంత్రం అవుతుంది కాదాలుడు, కళ్ళు తాగబోతాడు, ఇంకెటు పోతాడు? అగో కళ్ళు తాగబోతాడా? అల్లుడు వచ్చిండు, మరి ఏమైనా చేద్దామా అరుచుకుందామని లేదా? కళ్ళు దాకా ఒకడే పోతాడు, మరి నన్ను రమ్మన్నాడా? అల్లుడు నువ్వు పెళ్ళినప్పుడు ఏమన్నావు? ఏమన్నా అలవాటు ఉన్నదా అల్లుడు, నీ కళ్ళు తాగే అలవాటు ఉన్నదా, బర్రెని తాగే అలవాటు ఉన్నదా, బీర్ తాగే అలవాటు ఉన్నదా అని అడిగినావు. అడిగితే నాకు ఏ అలవాటు లేదు, నేను ఏం తాగా. నువ్వన్నావు, మీ అవ్వ అన్నది, మీ అక్క అన్నది, మీ వాళ్ళు అందరు అన్నారు.
అంటే అప్పుడు తాగుడు అలవాటు లేకుంటే మీ బిడ్డ వచ్చినాక మీ బిడ్డ వదులుడికి ఇక నువ్వు వదులుడికి నువ్వు అప్పుడప్పుడు ఫోన్ చేసి వదులుడికి కదా నాకు అలవాటు అయింది. ఏం చేయాలి ఇప్పుడు? తాగుతానా అత్త? అగో అల్లుడు, మా బిడ్డను తాగే అలవాటు లేని పిల్లగానికి ఇయ్యన్నానే మేము అనుకొని నువ్వు తాగుతలేమంటేనే నీకు ఇచ్చినావు. నువ్వు నడవంతరాని అలవాటు అయ్యి నేను తాగుతానంటే ఇప్పుడు మేమేం చేస్తాం అల్లుడు? నేను చెప్పనేవాడి అత్త, మీ బిడ్డ వచ్చినాక మీ బిడ్డ వదులుడికి తాగుడు అలవాటు అయింది. అయ్యో ఇప్పుడు తాగిపోయారా? మీ తను తాగిపోతే అయ్యో అల్లుడిని తాగిపోతే అల్లుడు మంచి చెడ్డ అరుచుకోవడం లేదు. వచ్చినప్పుడు అయ్యో అంత మంచుకున్నవా అని మీరు అడగాలి. నేనే ముందు అడిగినా. ఆయన కానీ రాయరా ఉరుకుతాడు, నువ్వు తాగిపించలేదు. మన అల్లుడు తాగుతావా తింటావా? అయ్యో ఏంది అల్లుడు ఎందుకు కలిసినావు, మరి ఏంది ముచ్చట అని అడిగిల్లా. ఇప్పటికి 2 గంటలు అవుతుంది వచ్చి అటు ఇటు తిరుగుతాను. నీళ్ళు తానం చేయాలి నువ్వు అంటావు. అది పోయి ఇంట్లోకి పోయి అది ఏం బజ్జీలు వేసుకుంటుందో ఏమో, అది లోపలే ఉన్నది, బయటకు వచ్చి లేదు. నేను బయట దోమలు కొట్టుకుంటా సప్పటి కొట్టుకుంటా కదా, ఇక్కడనే నేను నిలబడ్డా. ఏంది అత్త ఏంది ఇది? మీకు అరుచుకునే పద్ధతి అసలు ఎక్కడి నుంచి తెస్తుంది అత్త? అయ్యో ఎట్లా ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్క అల్లుడు అత్తగారింటికి పోతే ఓ అల్లుడు బాగున్నావా అల్లుడు అని కాళ్ళు మొక్కుకుంటా కాళ్ళు ఒక టాంబాలను పెట్టి కడుక్కొని నేను నెత్తిలో పోసుకుంటాను. నేను నీళ్ళు నెత్తిలా పద్ధతి లేదు, పాలు లేదు. రయ్యరే ఉరుకుతాడు తాగడానికి. రయ్యరే అయ్యో నా కళ్ళ ముందే ఉరుకుతాడు. అయ్యో ఏం వదులుతానో గంతగానో ఓ ఓ అని వదులుతానో. అవ్వా బజ్జీలు అయితే మంచి కుదిరినాయి. నూనె అయిపోయింది మీకు చేద్దామంటే. అప్పటి వరకు నూనె తీసుకురండి, మీకు కూడా 2 కిలోలని దేవి పెడతా బజ్జీలు. అబ్బో బజ్జీలు చేసుకున్నావు తింటాను ఆమె. ఇక మొగలు లేదు మొచ్చలు లేదు ఏది లేదు అనే. ఓ భగవంతా శంకరా ఏందత్తా ఇది ఏందత్తా? మా అల్లుడు అత్తే అరుచుకుని లేదు. ఇక మీ బిడ్డ గిట్లా ఇక నేను ఏం చేయాలి? ఇటు మామ తీసుకుపోలే. ఇటు ఒక మాట మరి అల్లుడు మంచుకున్నావు నువ్వని అడుగుతలేవు. అటు ఇటు అందరు నడుచుకుంటాను అటు ఇటు తిరుగుతాను. మరి ఆయనతో మామేనా ఇక అల్లుడు అద్దు? ఏం అడగాలి అల్లుడు? అసలు ఎందుకు వచ్చిండ్రు, ఏం పనికి వచ్చిండ్రు? అత్త అంత మెల్లగా అడగబడితే అత్త ఏం చేయాలి అత్త? మొన్న నాకు రోజు జలుబు అయింది, జలుబు అయ్యి దగ్గొచ్చింది. ఇక మీ బిడ్డ కూడా అంత జ్వరం కొట్టినట్టు అనిపించిందట. అనిపించిన వల్ల భగవంతా నీ బాంచా సమ్మవ తల్లి అని చెప్పి సమ్మకం మొక్కినాం అత్త. అందుకని వచ్చినాం సమ్మకం మొక్కినాం. సమ్మకం మొక్కితే మీ ఇంటికాడ దేవుని చేయడానికి మమ్మల్ని పిలవడానికి వచ్చిండ్రా? అయ్యో కాదత్త కాదు, మిమ్మల్ని పిలవడానికి కాదు. ఇక నేను అప్పుడు మొక్కినప్పుడు మా పానం మంచుకుండాలి దేవుడా, మా అత్తమామ పానం కూడా మంచుకుండాలి, మా పిల్లల పానం మంచుకుండాలని మా మామకి చేయి నొప్పి, మా అత్తకి ఏదో కాళ్ళ నొప్పో కీళ్ళు నొప్పో ఇవన్నీ తక్కువ కావాలి భగవంతా నీ బాంచరని చెప్పి ఇక అవన్నీ తగ్గితే మా అత్తమామతో ఒక ఏటను కోపిస్తాను మొక్కినత్త. గట్లా మీకోసం ఇంత తిప్పలు పడి నేను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి ఏందత్త ఇది నాకు మర్యాద లేకుండా కూడా ఇప్పుడు ఎంత 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 మొక్కుడు మొక్కినా మీకోసం. ఎవరు అర్థం చేసుకునే దిక్కు లేదు దీవు లేదు. ఏంది అల్లుడు, మేము యాటను కోయాలని మొక్కినావా? అవునత్త మీరే యాటను కోయాలని మొక్కినా. యాటను కోయాలి, యాట అయిపోయేదాకా మమ్మల్ని నడుచుకోవాలని మొక్కినా. ఇక యాటను ఒక్కోని దాని తర్వాత మళ్ళీ చేపలు అది ఇది మొక్కినా కానీ అవన్నీ తర్వాత చెప్తా. ఇప్పుడు ముందుగా అయితే యాటను తెచ్చుకోవాలి. ఎవరన్నా ఉంటే దేవుడా నీ బాంచను నాకు ఇది తక్కువ కావాలి, ఇది తక్కువ అయితే ఇది గోత్తా అని మొక్కుతారు. తను నాకు నేను కోసుకుంటా దేవుడా, నాకు నేను మొక్కు తీరుతా దేవుడా అని మొక్కుతారు. గీ మంది కోసలేందయ్యా? గా అత్త కొత్తది మా కొత్తడు మంది కొత్తరు, మంది పిరికిల కానంగా గల్లలు ఎత్తారని గీ మొక్కుడేందయ్యా? నీకు నువ్వు వేసుకోవాలి గల్లలా, నీకు నువ్వు మొక్కోవాలి మొక్కులు. నేను కూడా గట్టనే మొక్కదాం అనుకున్నత్త, కానీ ఇప్పుడు ప్యాషన్ ఇట్లే తేలింది. ఒకరి మీద ఒకరు మొక్కుడు అవుతుంది. అట్లయితేనే మంచిగా అన్ని తక్కువ అవుతాయి, అన్ని మంచుకుంటారు. మీ పానం కూడా మంచుకుంటారంటే మాకు ఖచ్చితంగా యాటలు కొయ్యాలి. మా పేరు మీద యాటను కోసి మాకు తిండి పెడితేనే మీకు మంచిగా అవుతుంది. ఇంకేమైనా పైసలు గీసలు ఇచ్చి పంపితే అది మీ ఇష్టం. నేను కట్న కానుకలు అడుగుతలేను, ఏమన్నా దేవునికి సంబంధించిన ఇస్తే మేము పట్టుకొని పోతాం. అనుకున్నా ఏదో ఉంటుందని అననే అనుకున్నా. పైసలు వద్దన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. పేల్చినవా బాంబు? నేనైనా వేల్చిన బాంబు. నిన్న బొబ్బరి కూడా తింటే వేల్చినండి బాంబు. నాకు బాంబులు ఏం వస్తలేవు. నేను అన్నది ఆ బాంబు కాదు, చూడే అవ్వ యాటని పోయన్నట. తనకో రూపాయి ఖర్చు లేకుండా మొక్కిండు మొక్కు. మేమే సావాయి సత్తాను. మందు కొట్టే మంచి పిలిస్తే 1000 రూపాయలు కావనని 1000 రూపాయలు తప్పనని ఓది కవాసతోటి అయినా కూడా ఓ మందు కొట్టుకుంటా మిడుకుతాడు. నీకు యాటలు తెచ్చి రూపాయలు పెట్టి మేకలు కొత్తామని కూర్చున్నావా మేమిడ? అయ్యో నా కోసం అత్తని మొక్కింది. ఇది మొక్కుబడి మీకోసం మా కోసం అందరూ మంచిగా ఉండాలని లోక కళ్యాణం కోసం మొక్కిన నేను. ఏందత్త ఏంది ఇట్లంటే పద్ధతి కాదత్త. ఇప్పుడు నా మొక్క ఎట్లా తీరాలి? మీరే కోస్తారు మీరే కొయ్యాలి అని చెప్పి మొక్కిరా. మీరు ఒకటి నేను ఒకటి అత్త. ఎవరైనా దూరం అనుకుంటారా ఇట్లా? ఏమోపో అవ్వ, నాకైతే 2 కిలోలంత నూనె అయితే తెప్పి బాపుతోని అప్పటికి బజ్జీలు దేవుకోవాలి. ఏమో ఏందో ఏమో ఈయన ఏదో ఒకటి పెడతాడు రంగం. ఇక ఎప్పుడు పోవుడు అవుతుందో ఎక్కన్నో. అత్త ఈ ఆటనికి వచ్చేదాకా అయితే ఇక్కడ నుంచి పోవు లేదు. నా మొక్కు తీరాలి అవతల పడాలి. అప్పటిదాకైతే నేను పోను. అది ఎన్ని రోజులన్నా కానీ ఈ ఆట మొత్తం కోసినాక అది ఒడిచేదాకా ఉండి ఒడిచినాకనే పోతాం. చుట్టాలు ఎవరిని విలువకూలి, ఎందుకంటే మనమే మంచిగానే ఉన్నాం. 5 మాదే ఉంటాం అందరం.
పిల్లగాళ్ళు కూడా అరకిలు తింటారు ఇవ్వాలి రేపు. ఏమో పో నీ మాటలకు అంతలేదు, మా దగ్గర అయితే పైసలు లేవు. నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఉండు, ఎన్ని రోజులు ఉన్నా కూడా గదే ఇంత టమాటా పచ్చడా ఇంత కోపల బియ్యం ఉండుంది ఎన్ని రోజులైనా. అయ్యో మాట్లాడుకుంటా తల్లి బిడ్డ ఇద్దరు ఇంట్లోకి పోతాను. మామేమో కళ్ళకి పోయాడు, వీళ్ళేమో ఇంట్లోకి వేయలు. మరి నా సంగతి ఏందో నాకే అర్థమవుతలేదు. నేను ఎక్కడ ఉండాలో అర్థమవుతలేదు నాకే. అయినా ఉంటా, సిగ్గిటి సరే ఉంటా కానీ. అత్త యాటను పోయింది అయితే బహుళ లేదు. అది 2 నెలలు కానీ 3 నెలలు కానీ ఇక్కడనే ఉంటా. పచ్చడి మెతుకులు తిని మతికినా మంచిదే. ఇక్కడ యాటను కొత్తనే పోతా. అబ్బో భగవంతుడు యాటను వేయాలి, మొక్కిన తీరు తప్పద్దు.